ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। पाञ्चावश्यं दिवसगणना तत्परामेकपत्नीम् अव्यापन्नामविहतगतिर्द्रक्ष्यसि भ्रातृजायाम् आशाबन्धः कुसुमसदृशं प्रायशो ह्यङ्गनानाम् सद्यः पाति प्रणयिहृदयं विप्रयोगे रुणद्धि ताञ्चावश्यं दिवसगणना तत्परामेकपत्नीम् तां चावश्यं दिवसगणना पत्नी तां चावश्यं दिवसगणना तत्परामेकपत्नी अव्यापन्नामविहतगतिर्द्रक्ष्यसि भ्रातृजायाम् अव्यापन्नामविहतगतिर्द्रक्ष्यसि अविहतगतिर्द्रक्ष्यसि भ्रातृजायाम् अव्यापन्नामविहतगतिर्द्रक्ष्यसि भ्रातृजायाम् अव्यापन्नामविहतगतिर्द्रक्ष्यसि भ्रातृजायाम् आशाबन्धः कुसुमसदृशं प्रायशो ह्यङ्गनानाम् आशाबन्धः कुसुमसदृशं प्रायशो ह्यङ्गणानाम् आशाबन्धः कुसुमसदृशो प्रायशो कुसुमसदृशम् कुसुमसदृशं प्रायशो ह्यङ्गनानाम् सद्यः पाति प्रणयिहृदयं विप्रयोगे रुणद्धि सद्यः पाति प्रणयिहृदयं विप्रयोगे ऋणाधि रुणद्धि रुणद्धि सद्यः पाति प्रणयिहृदयं विप्रयोगे रुणद्धि पदविभागः तां च अवश्यं दिवसगणना दिवसगणनातत्पराम् दिवसगणनात् दिवसगणनात् तत्पराम् एकपत्नीम् अव्यापन्नाम् अविहतगतिः द्रक्ष्यसि भ्रातृजायाम् आशाबन्धः कुसुमसदृशं प्रायशः हि अङ्गनानाम् सद्यः पाति प्रणयि हृदयं विप्रयोगे रुणद्धि ఇక్కడ క్రియాపదాలు ఏమిటి ద్రక్ష్యసి సద్యః పాతి ఎట్లా వస్తుంది రుణద్ధి రుణద్ధి ద్రక్ష్యసి అంటే పశ్యసి అంటే భవిష్యత్ కాలంలో చూస్తావు రుణద్ధి అంటే ప్రతిరోధం ప్రతిబధ్నాతి ప్రతిబంధిస్తుంది భవతు ద్రక్ష్యసి త్వం ద్రక్ష్యసి త్వం తాం ఏకపత్నీం ద్రక్ష్యసి తర్వాత విశేషణాలు దివసగణనా తత్పరాం భ్రాతృజాయాం అవశ్యం పశ్యతి అంటే అవశ్యం ఏకపత్నీం ద్రక్ష్యతి ద్రక్ష్యసి కాబట్టి ఏమొచ్చింది
त्वम् अवश्यं तां भ्रातृजायां दिवसगणनात् तत्पराम् एकपत्नीं द्रक्ष्यसि। अविहतगतिः सन् अविहतगतिः सन् अवश्यं द्रक्ष्यसि। अवश्यम అనేది కూడా క్రియా విశేషణం. अवश्यं द्रक्ष्यसि అయిపోయింది. హి రుణద్ధి అవ్యయాపన్నం కూడా వస్తుంది కదా. అవ్యయాపన్నం కూడా ఏకపత్నికి ఏంటి అదే అదే విభక్తి కాదు విశేషణం. ఏకపత్నీం అవ్యాపన్నాం భ్రాతృజాయాం దివసగణనా తత్పరాం తాం అవిహతగతిः సన్ త్వం అవశ్యం ద్రక్ష్యసి. ఓకే. రుణద్ధి कः कः आशाबन्धः ऋणद्धि. आशाबन्धः ऋणद्धि. हृदयं कुसुमसदृशं हृदयं कुसुमसदृशं हृदयं किं मे हृदयं नपुंसकलिङ्गम्. ओ अरे हृदयं ऋणद्धि. आशाबन्धः हृदयं ऋणद्धि. हृदयं कथं भूतम्? कुसुमसदृशं तदनन्तरं अङ्गनानां అది భవతు. తత్తు కేషాం కాసాం హృదయం అన్నట్టు. ओ अस्तु. अङ्गनानां हृदयं अङ्गनानां कुसुमसदृशं हृदयं. విప్రయోగే ప్రణయ్ సద్యః పాతి హృదయం. ఇంకా హృదయానికే విశేషణాలు ఉన్నాయి. ఆశాబంధః కూడా హృదయానికి విశేషణాలు. సద్యపాతి. ఇంకోటి ప్రణయి. కుసుమ సదృశం ప్రణయి సద్యపాతి హృదయం రుణద్ధి. కాసాం హృదయం అంగనానాం హృదయం. కస్మిన్ రుణద్ధి విప్రయోగే. హి ప్రాయశః అనేది ముందర వేసుకోవాలి. కాబట్టి హి ప్రాయశః ఆశాబంధః అంగనానాం కుసుమ సదృశం సద్యః పాతి ప్రణయ హృదయం విప్రయోగే రుణద్ధి. కాబట్టి లాస్ట్ మొత్తం కలిపితే హే మేఘ అవిహత గతి సన్ త్వం దివసగణనా తత్పరాం ఏకపత్నీం అవ్యాపన్నాం భ్రాతృజాయాం తాం అవశ్యం ద్రక్ష్యసి. హి అంగనానాం కుసుమసదృశం సద్యః పాతి ప్రణయి హృదయం. హి ప్రాయశః ఆశాబంధః అంగనానాం సద్యః పాతి ప్రణయీ కుసుమసదృశం హృదయం విప్రయోగే రుణద్ధి. ఒకసారి నేను చెప్తా. హే మేఘ అవ్యాపన్న
అవిహత అవిహత గతిస్సన్. గతి సన్ అవిహత గతి సన్ త్వం దివస గణనా తత్పరాం భ్రాతృజాం అవ్యయాపన్నాం తాం ఏకపత్నీం ఏకపత్నీం అవశ్యం ద్రక్ష్యసి. హి ప్రాయశః ఆశాబంధః అంగనానాం కుసుమ సదృశం సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధి. సో ఇంతవరకు వెళ్ళమని చెప్పాడు కదా. సో దాని తర్వాత కొంత సరే ఆ ఇది తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం కొంచెం ప్రతిపదార్థం చూసిద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అవిహత గతి సంత్వం అంటే నువ్వు ఎట్లాంటి వాడవై వెళ్తావు అంటే అవిహత గతి. అవిహత గతిర్నామ అప్రతిబద్ధ గతి. గతి నామ గమనం. అప్రతిబద్ధ గమన సన్ అని అర్థం. అంటే నీకు ఎక్కడ మధ్యలో ఆటంకాలు రావు, ఆబ్స్టకిల్స్ ఏమీ ఉండవు. అట్లాంటి వాడవై తాదృశః భూత్వా భవాన్ తాం అవశ్యం ద్రక్ష్యసి. నామ మమ పత్నీం మమ ప్రేయసీం త్వం అవశ్యం ద్రక్ష్యసి. కథం భూతా సా ప్రేయసి ఇత్యుక్తౌ దివస గణనా తత్పరాం అంటే మిగిలిన రోజులు ఏమిటి లెక్క పెట్టుకుంటోంది. దివస గణనా తత్పరాం. దివస గణనా తత్పరాం నామ దివస అంటే దినాని. కస్య దినాని అస్య ఆగమనస్య దినాని. ఇంకా అన్ని రోజుల్లో తిరిగి వస్తాడో ఆ రోజులు లెక్క పెట్టుకుంటోంది. దివస గణన గణనము అంటే లెక్క పెట్టడం. తత్పరాం దివస గణనే తత్పర నామ దివస గణనాయాం సా వ్యాపృత. అంటే ఏంటి ఆవిడ పని ఏంటి అని అంటే రోజులు లెక్క పెట్టుకుంటుంది, ఇంకా ఎన్ని రోజులు మిగిలిన ఇతను వెనకాల రావటానికి. అలాగే ఏకపత్నీయం అంటే ఒకే భర్త కలిగి ఉండుట. ఓకే, ఏకపత్ని అంటే ఏకపత్ని వ్రతుడు అని మామూలుగా మగవాళ్ళకి చెప్తూ ఉంటారు. ఒకే ఏంటిది భార్య ఉండటం అని. అలాగే ఇక్కడ ఏంటంటే దానికి రివర్స్ కూడా చెప్తున్నారు, ఒకే భర్త కలిగి ఉండటం అనేది కూడా. అలాగే అవ్యాపన్నాం వ్యాపన్న అంటే ప్రమాదము కలిగి ఉండుట, అవ్యాపన్న అంటే ప్రమాదము లేకుండా ఉండదానిగా. అంటే షీఈ్ వెల్ ప్రొటెక్టెడ్ అని చెప్పదలుచుకున్నాం. అవ్యాపన్నం అంటే ప్రమాదరహితురాలినిగా అని అర్థం తెలుగులో చెప్పాలి అంటే. షీఈ్ వెల్ ప్రొటెక్టెడ్. అటువంటి దాన్ని ఆవిడ ఏంటి నీకు ఏమిటి, ఆవిడ నీకు భ్రాతృజాయ. అంటే నువ్వు చూడొచ్చో చూడకూడదు అని అనుకుంటావు. ఎందుకంటే నువ్వు వెళ్ళి చూడాలి అని అంటే ఇప్పుడు వేరే ఇంకోళ్ళు అయితే అందరినీ ఆడవాళ్ళని చూడటం అనేది ఇట్ ఈస్ నాట్ దాన్ని ఏమంటారు మేనర్స్ కదా అని అంటే అలా కాదు. ఆవిడ నువ్వు చూడొచ్చు ఎందుకంటే ఆవిడ నీకు భ్రాతృపత్ని. భ్రాతృపత్ని అంటే ఏంటి, వదిన గారు. అంటే ఏంటి, నేను నీకు అన్నయ్యని, నా భార్య నీకేమవుతుంది వదిన, కాబట్టి వదిన గారిని చూడొచ్చు. అంటే భ్రాతృజాయాం తాం త్వం ద్రక్ష్యసి, నీవు చూస్తావు. అంటే నువ్వు చూస్తావు అని ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆవిడ నేను లేకపోవటం వల్ల అంటే పైన చెప్పారు నచ తస్యాహ నాశాత్ వ్రతస్ఖలనాద్వా నిరర్థక స్త్వత్ప్రయాస. అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతను మెసేజ్ తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఒకవేళ అక్కడ ఆవిడ చచ్చిపోతే, ఇతను దూరంగా ఉండడం వల్ల తట్టుకోలేక చచ్చిపోయి ఉంటే వేస్ట్ కదా, వెళ్ళి వేస్ట్. అలాగే
ఇతను వెళ్ళిపోయాడు, ఇతని పనిష్ చేశారు అని చెప్పి ఆవిడ ఇతన్ని వదిలేసి ఇంకోళ్ళతో వెళ్ళిపోతే అప్పుడు వేస్టే ప్రయాస. అంతే కదా. ఇఫ్ షీఈస్ నాట్ అవును. అలైన్డ్ టు హిమ్, సో దర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ అండ్ షేరింగ్ ది మెసేజ్ కదా. అనంటే నాశాత్ అంటే మరణాద్వా వ్రతస్ఖలనాద్వా. అంటే వ్రతస్ఖలనము అంటే వ్రతం ఏంటి? ఏకపత్ని వ్రతం అంటే తనకు భార్యగానే ఉండటం అనేది వ్రతం ఇక్కడ. వ్రత స్ఖలనాద్వా, ఆ స్ఖలనం అనేది అంటే స్ఖలనం అంటే ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే వలికిపోవటం, అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ది బౌండరీస్. ఓకే, సో అలా నిరర్థకము కాదు నీ ప్రయాస, అంటే నువ్వు చేసే ప్రయత్నము నిరర్థకం కాదు అని చెప్పడం కోసం ఈ శ్లోకం. కాబట్టి ఏంటి? అవశ్యం త్వం ద్రక్ష్యసి అంటే ఆవిడ చనిపోదు, ఆవిడ బతికే ఉంటుంది. నా మీద మనసు పెట్టుకునే ఆవిడ ఉంటుంది, అందుకని నువ్వు ఆవిడని చూస్తావు అని చెప్తున్నాడు. ఎందుకు, ఎలా చెప్తున్నాడు అంటే హౌ కెన్ హీ యక్ష స్టేట్ దట్ అవశ్యం ఆవిడ చనిపోకుండా ఉంటుంది అని అంటే చెప్తున్నాడు హీ. ఎందుకంటే ఆశాబంధ, ఆశయే బంధనం. ఓకే, ఆశ అంటే ఏంటి? హోప్. అతను మళ్ళీ తిరిగి వస్తాడు అనే ఒకనొక హోప్. ఆశాబంధ అదే బంధనం. అదే ఏం చేస్తుందట? ఆశాబంధ హృదయం రుణద్ధి, హృదయాన్ని ప్రతిబంధిస్తుంది, అంటే పడిపోకుండా. హృదయం పడిపోవటం అంటే ఏమిటి? చనిపోవటం. ఆ హృదయం కూడా ఎట్లాంటిదిట? అంగనానాం హృదయం. అంగనానాం అంటే స్త్రీణాం, ఆడవాళ్ల యొక్క హృదయము. కీదృశం తత్ కుసుమ సదృశం, అంటే అది పువ్వు లాంటిది. అంటే స్టేటింగ్ ఇట్ టు బి ఫ్రజైల్, వెరీ సెన్సిటివ్ అండ్ ఫ్రజైల్. అలాగే సద్యపాతి, వెంటనే పడిపోతుంది. పడిపోవడం అంటే చాలా సెన్సిటివ్ అని చెప్తున్నారు. సద్యపాతి ప్రణయ్, అత్యంతం ప్రేమ కలిగి ఉండటం. ప్రణయము అంటే ప్రేమ, అఫెక్షన్, లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ టూ ఇమోషనల్ అన్నమాట, అబండెన్స్ ఆఫ్ ఇమోషన్. సో ప్రణయ్, అలా ప్రేమ కలిగి ఉన్నటువంటి అంగనానాం స్త్రీల యొక్క హృదయము ప్రాయశః విప్రయోగే రుణద్ధి. ఏది విప్రయోగే అంటే దూరంగా ఉండేటప్పుడు, విరహమునందు. ఆశాబంధ రుణద్ధి, అతను మళ్ళీ తిరిగి వస్తాడు అనేటటువంటి కోరిక, ఏదైతే ఆశ, హోప్ ఉన్నదో అది ప్రతిబంధిస్తుందట, పడిపోకుండా. ఓకే, సో హోప్ ఈజ్ వెరీ అంటే మిరాక్యులస్. మనకి మంచి జరుగుతుంది అనే హోప్. కానీ అంటే నార్మలీ వాట్ విల్ హ్యాపన్, ఏమవుతుంది అని అంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగితే వెన్ యూ డోంట్ హ్యావ్ అ హోప్ ఆన్ యువర్ లైఫ్ దట్ మై ఫ్యూచర్ విల్ బీ డెఫినెట్లీ పాజిటివ్. ఇట్లాంటివి లేకపోతే దెన్ వాట్ విల్ హ్యాపన్, యూ విల్ డెఫినెట్లీ సకమ్ టు ది నెగటివ్ ఆస్పెక్ట్స్ అన్నమాట. కానీ ఆశాబంధము అంటే హోప్ అనేది చాలా మంచి ఇది అనమాట. నువ్వు పడిపోకుండా, లేకపోతే నెగటివ్ డిప్రెషన్ ఇలా లోన్ అవ్వకుండా ఉండడానికి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్తే ఆవిడని ఖచ్చితంగా నువ్వు చూస్తావు అని చెప్పడం కోసం. అంటే నీ ప్రయాస, నీ ప్రయత్నం ఏదైతే ఇక్కడి నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళి మెసేజ్ ని క్యారీ చేయటం ఏదైతే ఉన్నదో, ఈ ప్రయాస నిరర్థకం కాదు అని ఇక్కడ చెప్తున్నాను. దివస గణనా తత్పరాం ఏకపత్నీం అవ్యాపన్నాం అవిహత గతి భ్రాతృజాయాం ఆశాబంధ కుసుమ సదృశం. ఇది దివసః గణనం, దివస గణనం, దివసః గణనం అవుతుందా? దివస ఒకవేళ దివసః అని అయ్యేటట్టయితే అక్కడ ఎలా వస్తుంది? సకారాంత శబ్దం అయితే సమాసంలో ఎలా ఉంటుంది? దివస అన్నది కాబట్టి దివస శబ్దం. అవును. కాబట్టి
दिवसानां ఉమ్, गणनं ఉమ్. दिवसगणनं దివసానాం గణన. दिवसानां गणना ఉమ్, दिवसगणना तत्परां తత్పరం అంటే అదే పని అన్నట్టు కదా. ఆ? తస్మిన్ తత్పరాం అంటే అదే పని. అంటే దాని అందే ఆక్యుపై అయి ఉండటం. తస్మిన్ పరా తత్పర. తస్మిన్ పరా తత్పర. दिवसगणनायां तत्परा दिवसगणना तत्परा दिवसगणनायां तत्परा दिवसगणना ఏకపత్ని ఏకాచ సా పత్ని. ఇక్కడ వేరే అర్థం. ఒకే పతి కలిగి ఉండుట. ఏకః పతిః యస్యాస్సా సా ఏకపత్ని. అదే ఏకః పతిః యస్యాస్సా. ఓకే, దానికి ఇంకో వేరే రూల్ ఉందా? అంటే పతిః అస్యాః అస్తి ఇతి పత్ని. ఓకే ఓకే ఓకే. ఏకః పతిః యస్యాస్సా సా ఏకపత్ని. అవ్యాపన్నాం. వ్యాపేన వినా న వ్యాపన్న అవ్యాపన్న. చాలు. న వ్యాపన్న అవ్యాపన్న. అవిహత గతి. అవిహతః గతిః యస్య సః. అవిహతా గతిః. గతి శబ్దము స్వతః స్త్రీలింగం. దాన్ని ఇప్పుడు మనం పుల్లింగం చేస్తున్నాం, కర్మధారయం. సారీ, బహువ్రీహి. అవిహతా గతిర్ యస్య సః అవిహత గతి. అవిహతా గతిః యస్య సః అవిహత గతిః. ఆశాబంధః. ఆశా ఏవ బంధః ఆశాబంధః. కుసుమేన సదృశః కుసుమసదృశః. సద్యః పాతి. సద్యః పతతి ఇతి సద్యః పాతి. సద్యః పతతి ఇతి సద్యః పాతి. ఇవి కూడా మతివత్ శబ్దాల. ప్రణయి, సద్యః పాతి, అవి రెండు. ఓకే. వికారాంతర వంశకలింగ ప్రయోగ. ద్రక్ష్యసి ఇది ఏంటది? పశ్యతి, పశ్య ధాతు. అలాగే రుణద్ధి అనేది ఏంటది? బుధిర్ ధాతు. ఇది గుర్తు రావట్లేదు. అలాగే ఇక్కడ అంటే మామూలుగా పత్ని శబ్దానికి కానీ ఏకపత్ని అంటే రెండింటికి వేరే వేరే సూత్రాలు. పత్ని శబ్దానికేమో పత్యుర్నో యజ్ఞ సంయోగే అనే సూత్రం వల్ల నకారం. అలాగే స్త్రీత్వ వివక్ష ఉంటుంది కాబట్టి అక్కడ నీ పని వస్తుంది. ఇక్కడేమో నిత్యం సపత్న్యాదిషు ఇది ఏకపతి శబ్దస్య నకారాంతాది. నిత్యం సపత్న్యాదిషు అనే సూత్రం చేత నకారాదేశము. అలాగే
ऋणेभ्यो ङीप् అని చెప్పని ङीप्. సో పతి శబ్దాదేవ పత్ని శబ్దः ఉత్పన్న అంటే వచ్చింది. పతి కలిగినది పత్ని. ఓకే. ఒక్కసారి ఈ శ్లోకం చదివేస్తే. तां चावश्यं दिवसगणना तत्परामेकपत्नीम् अव्यापन्नम् अविहतगतिर्द्रक्ष्यसि भ्रातृजायाम् आशाबन्धः कुसुमसदृशं प्रायशो ह्यङ्गनानां सद्यः पाति प्रणयि हृदयं विप्रयोगे रुणद्धि